లేయా గురించి ఒక మాట చూస్తే, లేయా ద్వేషించబడుతున్న ఇంట్లో, ఆ ఇంట్లో ఇల్లు లేదు, ఆ ఇంట్లో ఏమాత్రం ఆమెను పట్టించుకునేవాడు లేడు. ఎందుకంటే తండ్రి చేసిన తప్పది, తండ్రి చేసిన పొరపాటు అది, తండ్రి చేసినట్టు ఆ తప్పుకి, తండ్రి చేసిన ఆ పొరపాటుకి పిల్లరా ఈమె నరకం అనిపిస్తుంది. తండ్రి మోసం చేసి యాకోబు పెళ్లి చేశాడు కాబట్టి నేను ఆమెను ప్రేమిస్తున్నాను కానీ నేను ఈమెను ప్రేమించట్లేదు అంటాడు. పెళ్ళి అయిపోయింది. ప్రేమించకపోయినా చూసినా చూడకపోయినా ఇంకా అలాగే సహించాలంటే పిల్లలను గమనించాలి. ఆయన ప్రేమించినట్టు ఆమె వరకు 14 సంవత్సరాలు కొలువు చేశాడు. ఈమె ద్వేషించబడుతూ ఉంది. బాగా చెప్పుకోవడానికి ఎవరు లేరు. తండ్రితో చెప్పుకోవాలంటే చేసినోడు తండ్రి కానీ తండ్రి చేస్తాడు. భర్త అయితే ఈ మొక్క చూసి నేనేం చేసుకోలేదు కదా, నేను ఇది చూసి నీ చెల్లిని చూసి నేను 14 సంవత్సరాలు కొలువు చేశాను, నీ వల్ల ఇంకొక 7 సంవత్సరాలు చేయవలసి వచ్చింది, నాకు ఇంకొక 7 సంవత్సరాలు బానిసటం చేయవలసి వచ్చింది. లేదా 7 సంవత్సరాలతో సరిపోదు మీ ఆయన మోసం చేయకపోతే, నీ వల్ల నాకు 7 సంవత్సరాలు సమస్య వచ్చింది అంటుంటే నిజంగా లేకుంటే శరీరంలో ఉందండి. ఎవరితో బాగా చెప్పుకుంటానికి లేరండి, ఏ సేపుకి లేనట్టుగా ఈమె కూడా ఈమె బాధ చెప్పడానికి ఈమె వాడు లేడు. అయితే ఎవరితో చెప్పాలి? దేవుడితోనే. దేవుడితో దిక్కులేని వాడు కంట. కాబట్టి ఆ దేవుడితో చెప్పుకుంటా బాధ. ఆ దేవుడే చూస్తున్నాడు, చూశాడు. రాయబడుతుంది కదా 29వ అధ్యాయంలో అది కాలంలో లేయా ద్వేషించబడుతా యెహోవా చూసి ఆమె గర్భం తెరిచాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆమె ద్వేషించబడుతున్న ఇంటిలో, ఆ ఇంటిలో ఆమె త్వరగా చేయాలి. ఏ ఇంటిలో అవమానించబడుతుందో, ఏ ఇంటిలో తుడికరించబడుతుందో, ఏ ఇంటిలో అసహించబడుతుందో, ఏ ఇంటిలో ఆమె తీసుకెళ్ళి చేశారు అదే ఇంటిలో పైన చేయాలి, పైన చేయాలనుకున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అత్యంత ఆమెను చూశాడు దేవుడు. మనం అనుకుంటాం నా బాధలు ఎవరు పట్టించుకోలేదు, నా బాధ నా బ్రతికితేనా అనుకుంటాం చాలాసార్లు. లేదు, ప్రతి విషయాన్ని కూడా చూస్తాడని నమ్మాలి. ఎందుకో తెలుసా? నీ తల ఎత్తులన్నీ లెక్కించబడ్డాయి దగ్గర, నీ తలలో ఉన్న ఎత్తులు లిస్ట్ దగ్గర ఉంది, నా దగ్గర లేదు. నీ తల ఎత్తులు లెక్కించిన దేవుడు నీ కన్నీరు తెలియదా, నీ బాధ తెలియదా, నీ దుఃఖం తెలియదా, నీ ఆవేదన తెలియదా, నీ యొక్క ఆందోళన తెలియదా, నీ తొలగించబడడం తెలియడానికి తెలుసు. కానీ మనం ఆయన మౌనంగా ఉంచాడు సమయం కొరకు. ఆ సమయం వచ్చి మౌనంగా ఉన్నాడు. అంతే అంటే ఆమె గర్భం తెరిచాడు. అంటే 4 కుమారులు లోకంగా ఇచ్చేశాడు దేవుడు. ఆ తర్వాత ఎవరిని బట్టి ఇవి దేశించబడిందో, ఎవరైతే అక్కని అదో చూస్తుందో బ్రతుకులాడుతుంది. కొంచెం ఈ అబ్బాయిని తొక్క దాస్తానొచ్చు బాబులు మనమా అది 14 చేతులు నలుపుకుంటుంది అక్కడికి వచ్చి. అంటే గమనిస్తారా? ఎవరు తుడికించబడతారు వాళ్ళే అవసరం చేస్తాడు దేవుడు. ఎవరిని కాదనుకుంటే వారిని తగబెడతాడు దేవుడు. ఎవరు తుడికించబడుతుంటే వాళ్ళు అవసరం వస్తుందండి వాళ్ళకి. వాళ్ళ కాళ్ళ దగ్గరికి ఏడ కాళ్ళ దగ్గర తీసుకొస్తాడు. తుడికరింపబడుతున్నట్టు వారి కాళ్ళ దగ్గరికి ఎవరైతే తుడికరిస్తున్నారో వారు వచ్చినట్లు చేస్తాడు. ఆ పరిస్థితిని తీసుకొస్తాడు దేవుడు అని గమనించారు. కాబట్టి ఇంక సమయంలో ప్రియులారా గమనించండి, ఈ దేవుడిని అంచెలుగా తీస్తూ వచ్చాడండి. కానీ అంతవరకు ఎన్ని సంవత్సరాలండి ఇది ఆ బాధ అనిపించింది? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కాదండి, చాలా సంవత్సరాలు బాధపడుతూనే ఉంది. బిడ్డలు పుట్టినప్పుడు కూడా ఇంకా ఎదురు చూస్తూనే ఉంది పిల్లల. అవునండి. కానీ ఎవరినైతే ప్రేమించాడో, ఎవరితో 14 సంవత్సరాలు కొలువు చేశాడో, ఇంకో 14 సంవత్సరాలు కూడా బాధలేదు. 14 సంవత్సరాలు కొలువు చేసాడు, సంపాదించుకున్నాడు. కానీ 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఆమె చనిపోయింది. అవును పిల్లరా. అయితే అప్పుడు అందరికి తల్లి అయింది, ఇంటికి యజమాని వల్ల అయ్యిందండి. ఓర్చుకోండి, సహించుకోండి, తొలగించబడి ఏమైనప్పటికీ కూడా ఏం కాలేదండి. ఓర్చుకోవాలి, సహించుకోవాలి. కొన్ని సార్లు ఏమంటారు మరి పెళ్ళైన తర్వాత కొత్తలోని కొన్ని అక్కడ ఇక్కడ ఏమంటాం కొంచెం కష్టం అవుతుంది. చెప్తాను దానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ అమ్మా అన్నది మే అన్నట్టు
అక్కడ నుంచి వచ్చాయి వచ్చాయి. రాత్రి భోజనం పొద్దునెట్టారు, అది కంప్లైంట్. ఎప్పుడు భోజనం పొద్దునెట్టారు? రాత్రి భోజనం పొద్దునెట్టారు. వచ్చాయి ఏమంటే తప్ప మనం తినమా ఒకసారి అడ్జస్ట్మెంట్ చేసుకోమా? ఏముంటో తెలిసేమిటి అండి. వెనకాల తల్లిదండ్రులు చాలా జ్ఞానంగా లేకపోతే, వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే పిల్లల జీవితాలు పాడైపోతారు. కారణం తల్లిదండ్రులు 50%, పూర్తిగా అంటలేదు 50%. ఇప్పుడు ఇక్కడ ఆ తండ్రి ఆ మోసం చేయబట్టి శిక్ష ఎవరి మీద పడింది? లేయ మీద పడుతుందండి. తప్పు ఎవరు చేశారు? తల్లిదండ్రులు చేశారు. ఆ తండ్రి చేశాడండి, మోసం చేసి పెళ్లి చేసేసాడు. చాలాసార్లు కూడా ఏమండి కుటుంబంగా రక్షణ పడతారు, కానీ బిడ్డలకు మాత్రం విగ్రహాలు పెళ్లి చేస్తారు. అంతకంటే నరకం వాళ్ళు ఉంటుందా? కానీ పెళ్లి చేసేదాకా ఒప్పుకోవాలి, పెళ్లి అయిన తర్వాత జీవితకాలం పోవాలి. ప్రకాష్ గారు మాట అన్నాడు, ఏమన్నాడు తెలుసా? పెళ్లి విషయంలో తొందరపడదు. ఆయన 30 సంవత్సరాలు వచ్చి వచ్చిందండి. మీరు విన్నారు, నాకు జ్ఞాపకం మరి మీకు జ్ఞాపకం లేదు, ఎంతమంది జ్ఞాపకం లేదు అని పెళ్లి గురించి చెప్పాడు ఇక్కడ. సరే మర్చిపోయింది. మన వాక్యమే కష్టం కదా. దేవుని స్తోత్రం, మన జ్ఞాపకం ఎక్కువ మనకి మంచిది. దేవునికి స్తోత్రం. ఆయన పెళ్లికి 30 సంవత్సరాలు వచ్చింది, కానీ ఆ తల్లిదండ్రులు ఏమో ముసవాడు, పట్టించుకునేటువంటి వాళ్ళు లేరు. ఈ దేవుడు నమ్ముకున్నాడు. పాస్టర్ గారండి ఇంకా చేతులు కలుపుకున్నాడు. ఏమయ్యా అంటే కొంచెం పెళ్ళి కంగారు వచ్చిందా? దేవుడు చెప్పుకుంటాడు ఇప్పుడు కాదు అడక్కడికి 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏమండి పెళ్ళి చేతులు అనుకుంటాడు కదా, మనకి ఏం చేస్తాం? లేకపోతే సంగలేదండి, ఇంకా భాషలు లేదండి. నరకంలో దోషేస్తారు పడికి. దేవుడికి స్తోత్రం. కాబట్టి అలాగే ఉండిపోయినాడు. కానీ దేవుడు అద్భుతమైన ఇక్కడ ప్రకాశ్ గారి ద్వారా ఒక చక్కని అమ్మాయి తీసుకొచ్చాడు, చేతపరిచాడు. ఆయనకి ఎప్పుడు మాట ఏంటో తెలుసా? పెళ్లికి తొందర పడకూడదంట. పెళ్లికి తొందర పడితే ఏమండి తీరుబడిగా బాధలు పడుతూ ఉంటామండి జీవితకాలం అంటారు. పెళ్లికి కొంచెం వెయిటింగ్ చేసినా కొంచెం కలిపెట్టి దేవుడు చెత్త పెట్టి దేవుడు ఏర్పాటు చేసి ప్రార్థన చేసి అసలు ఉపవాసం ఉంది ఏమండి ప్రార్థన చేసి కొంత సమయం కొంత వెయిటింగ్ చేస్తే కనుక ఆలస్యమే కానీ జీవితకాలం అంతా ఆనందించొచ్చారు. ఏం కావాలి? తొందరగా పెళ్లి చేసి జీవితకాలం అంతా బాధపడడం కావాలా? కొంచెం ఆలస్యమైనప్పటికీ నిదానించి దైవ చిత్తాన్ని కనిపెట్టి వివాహం చేసి జీవితకాలం అంతా ఆనందించడం కావాలన్న బిడ్డలకి, ఏది కావాలన్న బిడ్డలకి పిల్లలు గమనించండి. దేవుడి యొక్క వాక్యం బట్టి దేవుడు లేక మా నాన్నగారు అన్నారు, మా పెద్ద అమ్మాయి గురించి, ఆ రాజు గురించి అన్నారు. మరి ఓ సంబంధం వచ్చి మంచి సంబంధం, మంచి అబ్బాయి ఏమండి ఆయన మరి ఆ మంచి పొజిషన్లో ఉన్నాడు. మా చెల్లి అవుతుంది వాళ్ళ అబ్బాయి, మా పాస్టర్ గారి క్లాస్మేట్ అయ్యి చాలా మంచివాడు. కాబట్టి ఆ వ్యవహారం చేయమని అడిగారు. చాలా మంచివాడు, ప్రశాంతవాడు. మరి దేవుడు నమ్ముకోలేదు వాడు. పర్లేదు మంచోడు కానీ మంచోడు సరిపోడు. దేవుడు నమ్ముకున్నవాడు ఈ వాక్య ప్రకారం సరిపోడు, కుదరదండి. ఇంతగా మా నాన్నగారు అనుభవంలో అవుతా అన్నా, మా నాన్నగారు పెంచుతున్నాడు, మా నాన్నగారు పెళ్లి చేస్తాడు. కానీ నన్ను సలహా అడిగాడు. ఇతను వాక్యం పడినప్పుడు నిజంగా రోషం వచ్చిందండి. ఆ విషయంలో నేను రాజీ పడ్డాను. అప్పుడు ఎలాగైతే మనోడు ఎవరు దొరుకుతారా అన్నాడు. దొరకపోతే 10 ఏళ్ళు అయినా సరే, ఇలాగ 10 ఏళ్ళు అయినా సరే నేను చూస్తానన్నాను. అంటే 10 ఏళ్ళ దాకా పెళ్లి చేయవా అని అర్థమైంది. మనం పొళ్ళు చేసేసాడు, దుప్పులు కట్టేసాడు అనమాట. అంటే 10 ఏళ్ళ దాకా చేయట్లేదు, 10 సంవత్సరాలు కనిపెడతానన్నాను. సంవత్సరం కూడా పెళ్లి దేవుడు నమ్ముతున్నాయి. ఇప్పుడు దేవుడు సేవ చేస్తున్నారు కదా, సంథింగ్ తర్వాత విషయాలు తర్వాత ఉంటాయి. గమనించండి, నలుగురు పిల్లలకు నేను పెళ్లి చేసి చెప్తానండి. నాకు ఎవరు సపోర్ట్ లేదండి. దేవుడు నిలబడ్డాను, దేవుడు ఎక్కడ సిగ్గుపరచలేదు. వాళ్ళ రక్షణ నడిపించాను, వాళ్ళ రక్షణ పొంది రక్షించబడిన వారికి ప్రభావం చేశాడండి. ఈ సైడ్ దేవుడు మీరు నిలబడితే చేస్తాడు. ఒకవేళ మీ అమ్మ నాన్న నిలబడకపోతే నిలబడండి, నేను చేస్తానండి. ప్రైజ్ లార్డ్. చెప్పండి, మీరు నీకు బాగోలేదు కదా, కొన్ని మాటలు బాగో, కొన్ని మాటలు చేతిగా ఉంటాయి. చేతిగా ఉన్నా కానీ పడిపోయి ఆరోగ్యం కదా తెలుసా?
చేతిగా ఉంటే మాట్లాడు, తీగా ఉంటే చాలా కడుపులోకి వెళ్ళిన తర్వాత పాములు పెరుగుతాయి. ఏంటి ఏలు పాములు పెరుగుతూ ఉంటాయి. తీగ ఉండి ఎంత ఉంటాయి. తీగ ఉన్నది గౌరవించలేవు. తీపి మాటలు నీకు మంచి చేయవు, కానీ చేదు మాటలు నీకు ఆరోగ్యం కలిగజేస్తాయి. నీ జీవితం నిలబడితే కడతాయి. ప్రియమైన దేవుడి చిత్రం అక్కలేదా? కాయ కాసింది, చెట్లు కాయలు ఉన్నాయి. కుశత్వినా పరిపక్వం అవుద్దా? దానికి టైం వద్దు లేదా? అది పరిపక్వం కోసేసాం, మొక్కేసాం, ఏమవుతుంది? కుళ్ళిపోతాయి. అంటే ఆ శక్తి పంచుకో పెట్టుకో ఏం తింటారు కదా, పొలం పెట్టుకోవడం ఎందుకు కోసేసి? పరిపక్వంగా రాక కంగారి 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 పిల్లలు పీకులు తీసుకెళ్తానంటే ఎవరండి? మా పాఠశాలను అడగనన్నట్టు నాకు వివాహం చేయమని సట్టమ్మగారు పాపమ్మగారు అడిగితే పీకి తీసుకేసి కాలపాడేస్తాక నా మతపొడుగు చేయను. ఏమంటే దేవుడికి అసాధ్యమా? ఆ మతపొడుగు తీసేశాడు. దేవుడికి స్తోత్రం. ఎవరికి చేయనన్నాడు? ఎవరు తన బిడ్డను ఆయన చేశాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుడు పిల్లగా ఎక్కడైతే మనం బాధ అనిపించాము, ఎక్కడ శ్రమ అనిపించాము నిలబెడతాడు. నేను బాధపడిన దేశం ముందు నన్ను నిలబెట్టాడు. నేను ఇంట్లో దేశించబడిందో ఆ లేయా దేవుడు ఆశీర్వదించాడు. తండ్రి చేసింది పొరపాటే, కానీ ఇక్కడ ఏంటంటే దేవుడి మీద ఆధారపడింది, దేవుడి మీద చూసింది. ఆమె కుటుంబం అంతా పోయింది. ఆ కుటుంబంలో ఒక యజమానురాలి 12 మంది బిడ్డలను ఆమె పెంచగలిగినాడు. ఏమంటే ఇశ్రాయేలుగా గోత్ర కర్తలను ఆమె పెంచి పోషించింది. పిల్లారా, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మరొక మాట చెప్పాలి, కానీ ఇంకా 4-5 మాటలు ఉన్నాయి. సమయంలో అయిపోయింది కాబట్టి చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎస్తేరు గ్రంథంలో మనం చూసినప్పుడు ఏమంటే యూదులందరికీ కూడా ఆధార మాసం అనగా 12వ నెల 13వ తారీఖున యూదులందరినీ కూడా సంపేమని 20,000 మణుగులు ఎండి తీసి ఆ సంపడానికి ఖర్చు పెట్టాడు. ఆ మాను రాజుగారు నిధులను తీసి తర్వాత అది 3వ అధ్యాయంలో రాయబడింది. తర్వాత ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం రాయబడింది. గమనించాడు. 4వ అధ్యాయం 1వ వచనం 3వ వచనం చదవద్దాడు. 4వ అధ్యాయం 1వ వచనం 3వ వచనంలో వీడు పూర్తి చేసుకుని ఉపవాసం ఉండి కన్నీరు కాల్చి మహారోగం చేస్తూ ఏడుస్తూ పడిపోయాడు. ఎందుకంటే తారీఖు నిర్ణయించాడు. ఆధారు నెల అనగా 12వ నెల 13వ తారీఖు యూదులందరూ సంపేయబడతారు. అందులో రాయబడింది తెలుసా? పురుషులు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు సైతం ఎవరిని వదలొద్దు, అందరినీ చంపే నరికాడు అన్నాడు. అయితే అది వినగానే యూదులందరూ కూడా ఎక్కడెక్కడ ఉపవాసం ఉంటూ గోడు పట్టేసుకుని బూడిద చదువుకుని ఏడుస్తూ కన్నీరు వస్తూ వచ్చారు. అదే ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో మనం గమనిస్తే ఆ తర్వాత భాగంలో చదివితే దేవుడు అదే ఆధారు నెల అనగా 12వ నెల 13వ తారీఖున యూదులందరికీ మరొక సంపద వచ్చింది. మిమ్మల్ని ఎవరైతే సంపాదించారో వాళ్ళు చంపేయండి అని రాజు దగ్గరికి ఆజ్ఞ వచ్చింది. అంతే. అదే తారీఖున ఏమైనా సంపబడాలి కానీ ఏమైనా చంపే వాళ్ళు చంపేశారు. ఎవరు తల కింద చేశారు, దారుణా చేశాడు దేవుడు. ఈ ఉరి తీయబడాలి వద్దు. ఆ ఉరి తీయాలనుకున్న వాడు ఉరి తీయబడ్డాడు. దేవుడు దారుణా చేస్తాడు. దేవుడు కొరకు కనిపెడితే, దేవుడు కొరకు సహిస్తే, దేవుడు కొరకు సహనం కలిగి ఉంటే, ఈ శ్వాసమును మనం కాపాడుకోగలిగితే దేవుడు సిగ్గుపడడు. దేవుడు కాదని ఏం చేసి కూడా విజయం పొందలేదు, నిలబడలేదు. దేవుడు లేకుండా, దేవుడి చిత్రం లేకుండా అవమానం వస్తుంది, అపజయం వస్తుంది. ఇక ఎవరు తీరినంత బాధపడవలసి వస్తుంది. పిల్లలు అవునండి, మనుషులు పైన చెప్పొచ్చు, మనుషులు మన తీగా ఉండొచ్చు, అది ఈ జీవితానికి ఏమాత్రం క్షేమం కాదు. కానీ దేవుడి మాటలు కఠినంగా ఉండొచ్చు, చాలా బాధగా ఉండొచ్చు, నొప్పిగా ఉండొచ్చు, కానీ నీకు ఆరోగ్యంగా చేస్తాయి, నేను నిలబెడతాయి, నీ కుటుంబాన్ని కడతాయి, నీ తరతరాలకి కూడా గొప్ప ఆశీర్వాదం వస్తుంది. ఇక్కడ బొద్దుకై కోడి పట్టు పట్టుకుని పూలు చదువుకున్నాడు. అక్కడ రాజు వస్త్రాలు ధరించుకుని, ఆహారం ధరించుకుని, దేవుడి కిరీటం ధరించుకుని ప్రధానమంత్రి యోధాలో అక్కడ ఉన్నాడు. తర్వాత యూదులందరూ ఏడ్చారు. 4వ
అధ్యాయంలో 8వ అధ్యాయం యూదులందరికీ కూడా సంతోషం, ఆనందం, ఉత్సాహం కలిగింది. ఎక్కడ అంటే ఏ దేశంలో వారికి బాధ కలిగిందో, ఏ దేశంలో దుఃఖం కలిగిందో, ఏ దేశంలో వారికి తూర్పు నిలిచారో అదే దేశంలో ఆనందము, సంతోషము, మహా ఆనందము వారు పొందుకున్నారు పిల్లలు. అవును, ఇది దేవుడికి సాక్ష్యం. కాబట్టి పిల్లలు ఏం కాదు పిల్లలు, నేను చెప్తున్నాను. ప్రభు చూడండి, ప్రభు కొరకు జీవించండి. వాక్యం వింటున్నారు, వాక్యాన్ని పట్టుకోండి, వాక్యాన్ని పక్కన గెట్టేయకండి, వాక్యం తీసివేయకండి, వాక్యం తొక్కేయకండి, వాక్యాన్ని లోబడండి, వాక్యాన్ని అనుసరించండి. ఆ వాక్యానికి నిలబెట్టండి, ఆ వాక్యం మీకు త్రావు చూపిస్తుంది. ఆ వాక్యమే మన ప్రాణములకు దీపములు, మన త్రావుకు ఎలుగుగా ఉంది. ఆ వాక్యమే ఆధారం చేసుకుంటే ఎప్పటికీ నువ్వు చిక్కుపడదవాడు దేవుడు. కనుక ఇంత సమయంలో నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియమైన ఎక్కడైతే నీకు బాధ కలిగిందో అక్కడ నేను అభివృద్ధి పరుస్తాడు దేవుడు. ఎక్కడ నీకు శ్రమ కలిగిందో, ఏ శ్రమ అయితే నీవు మరుపు లేకుండా చేస్తుందో, మరిచిపోకుండా అది మనోదుఃఖంగా చేసిందో అదంతటిని మరుపులు చేస్తాడు దేవుడు. నీ జీవితంలో నూతనమైన కార్యం చేస్తాడు, అద్భుతమైన కార్యం చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ గమనించండి. కాబట్టి మనం ఏదో పుట్టాము, పెరిగాము. అంజులు అనుకుంటారు ఏమంటే పుట్టగానే అబ్బాయి పుట్టాడు, వీడు ఇంజనీర్ అవ్వాలి, ఆ అమ్మాయి పుట్టింది డాక్టర్ అవ్వాలి, సరే అని కూడా తప్పులేదు. కానీ దానికంటే ముందు నా బిడ్డలు దేవుడిలో పెరగాలి, దేవుడిలో పెంచాలి, దేవుడి కొరకు బ్రతకాలి, దేవుడి పని చేయాలి, దేవుడి కొరకు జీవించాలి. ఆ కోణంలో పెంచాలి బిడ్డలు. వాళ్ళు డాక్టర్లు అవ్వాలో డాక్టర్లు అవుతారు, ఇంజనీర్ అవ్వాలి ఇంజనీర్ అవుతారు. ఎవరు అవ్వాలో అది ఆయన చేస్తాడు. మనం అనుకుంటే అవ్వదు, ఆయన అనుకుంటాడు. ఆయన అనుకోవాలంటే ఆయన కోసం పెంచాలి మన బిడ్డనే. అంతేగాని వదిలి చేసుకుందాం, ఆడబిడ్డ పుట్టింది ఎప్పుడు చేసేద్దామా, ఎప్పుడు ఎక్కడ చేసేద్దామా అంటే అలా అనుకోవద్దు. మన లోపాలని భావం అదే. ఏదో ఉన్నాడు బరువు ఎత్తి పెట్టుకుని ఏదో కుప్పడెత్తి పెట్టుకుని కోసిపెట్టుకుని ఉంటాడు. పిల్లలు ఏం పడ్డారా గమనించండి. పిల్లకి దగ్గరేనండి, పిల్లలకి ఆడపిల్లలకి స్వసంపులు, పిల్లలకి దగ్గరేనండి. తల్లి దగ్గర ఉన్న స్వసంపులు ఎక్కడ ఉండదు. ఎంత మంచి భర్త అయినా సరే, ఎంత మంచిగా చూసినా సరే, తల్లి దగ్గర ఉన్నట్టు స్వసంపత, తల్లి దగ్గర ఉన్నట్టు ఆ ప్రేమ ఎక్కడ ఉండదు. అంచనా ఉంచండి. ప్రభు చిత్తం అవ్వే వరకు, ప్రభు ఒక మార్గం చూపించే వరకు, ఒక మార్గం తెరిచే వరకు కొంచెం కంగారు పడకండి. ఉంచండి మీ దగ్గర. మీకు బరువు మా ఇంటికి పంపించారు. దేవుడికి స్తోత్రం. నిజం చెప్తానండి ఈ మాట. మనకి పంపించారు. పంపించిన తర్వాత మా అమ్మాయి ఏం చేస్తుంది అంటే చంపేస్తాను. ఇదిగో జగదీశ్వర రెడ్డి వాళ్ళ అమ్మగారు పంపేరు. మా అబ్బాయి ఏం చేస్తున్నాడంటే ఏం చెప్తే నీకెందుకు, ఏం చెప్తే నీకెందుకు, మీ అబ్బాయి అంటే లేదు మీ అబ్బాయి అంతే అలాగని అంతే. ఇచ్చిన తర్వాత అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఏదో చేస్తాడు, పెట్టబాకాడు ఇక్కడ ఏదో చేద్దాం. కానీ ఒక్కడు మాత్రం దేవుడు మాత్రం ఆ బిడ్డ చూసిపెట్టాడు. ప్రైజ్ హల్లెలూయా. నేను ఏమవసరం తెలుసా, ఎవరినైనా సరే నాకంటే వారు దేవుడు దీవించాలి, నాకంటే వారు పరంగా వాడబడాలి, మాకంటే ఆ బిడ్డలు దీవించబడాలి. ఏ బిడ్డలైనా మా బిడ్డలుగా నేను పోల్చు ఆలోచన చేస్తాను. ఏ బిడ్డలైనా సరే మా బిడ్డగా పోల్చి ఆలోచన చేస్తాను. వారి యొక్క భవిష్యత్తును ఆలోచన చేస్తూ ఉంటాను. కానీ స్వతంత్రం ఉండదు కాబట్టి ఎన్నో వరకు సహాయిస్తారు. ఎల్లైనాడు నోరు పోసుకు కూర్చుంటారు, అంతే కదా. ఎల్లైనాడు చెప్పినా వేస్ట్ కదా. ఇదే వరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఎల్లైనాడు వారికి నోరు మీద ఏ వేసుకుని ఉంటారు, వేస్ట్ కదా. వాళ్ళు నిర్దోషం అయిపోతాం, వ్యతిరేకం అయిపోతాం, ఏమంటే లేక ఏమైపోతాం, శత్రువు అయిపోతాం. అంటే సందర్భం వచ్చింది, ఎవరు ఉన్నా మాట్లాడుతాం కాబట్టి శత్రువు అయిపోతూ ఉంటాం చాలాసార్లు సేవకులు. కానీ మా మాటలు వెనకాల మేము ఏం మాత్రమే మేము కోరుకుంటాం. మీరు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, మీ కుటుంబాలు వృద్ధి అవ్వాలి, మీ కుటుంబాలు ఫలించాలి, మీ కుటుంబాలు ఆశ్రయించబడాలి, మీ కుటుంబాల ద్వారా అనేక మంది ప్రభావింపబడాలి. మీ కుటుంబాలు బట్టి, మీ బిడ్డల కుటుంబాలు బట్టి దేవుడు మహిమపరచబడాలి, దేవుడు సంతోషించాలి. అది ఆశ. మా బిడ్డలు సార్ అదే ఆశ, అదే ఆలోచన మీ బిడ్డలు సార్. అంతేగాని వదిలించేసుకుందాం ఇదాన్ని కేసు ఏంటి, ఎప్పుడు వదిలిపోతా చూద్దాం కేసు ఏంటి. కేసు అంటే దారుణంగా ఆలోచన చేస్తే ఎలాగా. కాబట్టి గమనించండి, మన చేతుల్లో ఉందండి. మన బిడ్డల భవిష్యత్తు అంతా మన చేతుల్లో ఉంది. వాళ్ళకి తెలియదు పాపం, చేసుకుంటే చేసుకుంటారు, వద్దంటే నానేస్తారు. కుదరదు అంటే అలాగే అంటారు.
ఆంటీకి వచ్చినా నచ్చాడా, నచ్చాడు. ఆడికి నచ్చదు. నువ్వు కొబ్బరి బౌండరీ వస్తావు, నచ్చాడా, నచ్చాడు. ఆడికి నచ్చదు. ఇంకోటి చెప్తాడు, నచ్చాడా, నచ్చాడు. ఆడికి నచ్చాడు, నచ్చలేదు. ఎంతమంది నచ్చుతాడు, ఎంతమంది చూపిస్తుంది. అదే ఆ బిడ్డ యొక్క మనసు ఎలా ఉంటుంది. మేము కూర్చోవడం వల్ల చూపించడం ఇంత అవసరమా? కొంత ఆలోచన ప్రార్థన చేయండి. కాబట్టి వాళ్ళ అట్లా ఎవరైతే దేవుడి చిత్తం వాళ్ళు వస్తారు అలా ప్రార్థన చేయండి. వాళ్ళు కాకుండా మనం నిలబెట్టి ఈ గేర్ రేట్ ఎంత ఎత్తాం గేర్కి అన్నట్టుగా వద్దు. దేవుని బిడ్డ ప్రార్థన చేయండి, కనిపెట్టండి. దేవుడు పుట్టించినవాడు పోషించడం లేదా, పోషించినవాడు పెళ్లి చేయడా, పెళ్లి చేసినాడు ఆ కుటుంబానికి కావాల్సిన తీర్చలేడా, తీరుస్తాడండి. ఇక్కడ బాధపడిన స్థలంలోనే ప్రభు మీద ఆడుతున్నాడు, ప్రభు తోడుగా ఉన్నాడు. అక్కడే వృద్ధి చేశారు. అలాగే ఎక్కడ శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఏదో చేస్తుంది ఆయనే చూసుకుంటాడు. ఆయన చూడండి, కొంచెం ఓర్చుకోవాలి, కొంచెం సహించుకోవాలి. ఓర్చుకోకపోతే ఏమవుతుందంటే ఎవరి రోజుల్లో పెళ్ళిళ్ళు అవుతున్నాయి, వెంటనే ముప్పకం అయిపోతుంది, పెళ్ళిళ్ళు పెడలు అయిపోతుంది. వాళ్ళకి చాలా బాధ అవుతుంది. ఈ మధ్యలోనే 2 పెళ్ళిళ్ళు మరి మా చెల్లెలు వరుస అవుతారు. వాళ్ళు ఇద్దరు కూడా చెల్లెలు వరుస అవుతారు. వాళ్ళు 2 అమ్మాయిలు చేస్తారు, 2 అమ్మాయిలు డౌన్స్కి అయిపోయింది. మా అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత 2-3 నెలలు అయ్యింది. 2-3 నెలల క్రితం ఉపయోగం అయిపోయింది. ఇగో ఈ నెలలోనే ఇంకోటి అయిపోయింది. కాబట్టి చాలా బాధ. ఎందుకు అంటే విడిపోయేంత లేదు వాళ్ళు, కానీ కావడానికి ఏమాత్రం అవకాశం లేదు. అంత అగాధం చుట్టూ చేసుకున్నారు. ఏ విషయం లేదు, కారణాలు చిన్న విషయాలు. ఇందులో కొంత ఏమండి ఒక బిడ్డ విషయం అయితే తల్లిదండ్రులు వల్లనే విడిపోయారు. ఖచ్చితంగా చెప్పాలి. నేను నన్ను కేకేశాను. ఆ మంచి వ్యక్తిగా నేను నన్ను అనుకోకుండా. ఎందుకంటే ఇటేమో చెల్లి, ఇటేమో తమ్ముడు గారు అబ్బాయి, చెల్లి గారు అబ్బాయి. చూపులోకి ఏమి లేదు. పొరపాటు గద్దించాను అక్కడ, అమ్మ మీరు చేసిన తప్పు అని చెప్పంటే అది తర్వాత మీరంటే మాలో కళ చేసుకోవద్దని ఫోన్ చేశారు. దేవస్థానం మంచి పని చేశారు. మళ్ళీ ఆయన ఫోన్ చేశాడు, అన్నయ్య నన్ను రావాలి, నన్ను కాల్ చేసుకొస్తాను అయ్యా శైలి వచ్చిన నా మాట ఏందో అని. తర్వాత ఫోన్ చేశాడు. ఈ రోజుల్లో అయిపోయింది. చాలా బాధ. ఏమన్నమాట అన్యులంటే అలా ఉంటుందండి. దేవుడి బిడ్డలకు ఏమిటంటే సమస్యలు వచ్చినా దేవుడు మధ్యలో ఉన్నాడు కాబట్టి చదివేస్తాడు. దేవుడు ఉండాలి. ఇంకోటి చెప్తాను నేను, రక్షించబడినట్లుగా చూసుకోండి. మొట్టమొదటిగా ఈ బిడ్డలు రక్షించబడ్డారా లేదు. రక్షణ నడిపేది పెళ్లి కాదు ముఖ్యం, రక్షణ నడిపేయడం ముఖ్యం, రక్షించబడిన వారికి చేయడం ముఖ్యం, దేవుడి చిత్తం కనిపెట్టడం ముఖ్యం. ఏమని ఇస్సాకు పెళ్లి చేశాడంటే దాసుడికి ప్రార్థన చేసి పంపించాడు, ప్రమాణం చేసి పంపించాడు. ఆ దాసుడు ఎంత ప్రార్థన చేశాడండి, ఎంత నిదర్శనం కనిపెట్టాడండి. ఎలాగ పెళ్ళి అంటే ఏమని ఎన్ని నిదర్శనలు కావాలండి. ప్రతి దాని వెనుక దేవుడు చెప్తున్నా కాదా, నీ చెప్తున్నా కాదా, నీ చెప్తున్నా కాదా అని ప్రతి ఒక్క విషయంలో కూడా కొన్ని రోజులు ప్రార్థన చేయాలి. అవసరం ఉపవాసాలు ఉండాలి. ఏమండి పెళ్లి కావాల్సింది పిల్లలు మీరు కూడా అవునండి ఉపవాసం చేయండి. ప్రభా మా జీవితాల్లో నీ చెప్తూ ఎవరో నీ చెప్తూ జరిగించి ప్రభు ఉపవాసం ప్రార్థన చేయండి. దేవుడు మీ పట్ల గొప్ప కార్యం చేస్తారు. ఆయన చెప్తూ ఎవరైతే ఉన్నారో వారు వస్తారు. అప్పుడు మీరు ప్రశాంతంగా ఉండకండి, మీ జీవితాలు ప్రశాంతంగా ఉంటాయి, మీ కుటుంబాలు ప్రశాంతంగా ఉంటాయి. అంతేగాని వాళ్ళు ఎర్రగొన్నారో బొర్రగొన్నారో అత్తంతో ఎంతో ఈ ఎంతో దేవుడు చిత్తం అయిందా లేదా అది చూసుకోండి. దేవుడు చిత్తమా కదా మెయిన్ అది చూడండి. తర్వాత ఇష్టమైన కాడ ఇచ్చుకోవచ్చు, మీ పిల్లలకి ఇచ్చుకోండి, వాళ్ళ పిల్లలకి ఇద్దరు తీసుకోండి బలవంతం లేకుండా. అది అంత పక్కన పెట్టండి. ఆ విషయంలో మాట్లాడలేదు. మీ ఇచ్చిన పుస్తకాలు మీరు పడండి. కానీ చెప్పేది ఏంటంటే దేవుడి చిత్తంతో కనిపెట్టండి. దేవుడి చిత్తం ఉంటాడు. ఆదాము కొరకు తీశాడు, అవ్వమని ఆయనలో చెప్పి తీశాడు. అలాగే ఈ బిడ్డని ఎవరి వ్యక్తిలో తీశాడు. మనం దేవుడిని కనిపెట్టడం వల్ల ప్రార్థన చేయడం, దేవుడు తీసుకొస్తాడు, దేవుడు నడిపిస్తాడు, దేవుడు ఆయత్తపరుస్తూ ఉంటాడు. ఏది ఏమైనా కానీ అదే ప్రార్థన చేయాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మన లెక్కలేస్తాం. అయ్యో పోయి దాటిపోతుంది, దేవుడు తెలియదండి. పోయి దాటిపోతుందో పోయి ఇంకా రాలేదు, దేవుడు తెలుసు. కాబట్టి దేవుడికి అవకాశం ఇవ్వండి. దేవుడు అవకాశం ఇస్తే దేవుడు చేయనివ్వండి. మనం చేస్తే ఆయన మౌనంగా ఉంటాడు. మనం మౌనంగా ఉంటే ఆయన చేస్తాం. ఆయన చేయమంటారా, మీరు చేసుకుంటారా? ఈ రెండింటిలో మీరే ఆలోచన చేయండి. దానికి ముఖ్యంగా ఏదేమైనా ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కానీ అక్కడే దేవుడు ఆశీర్వదిస్తాడు. అదే స్థలంలో ఘనతిస్తాడు. అదే స్థలంలో ఎక్కడ అవమానించబడ్డామో అక్కడే అభిషేకిస్తాడు దేవుడు. ఎక్కడ నిందలు పొందామో అక్కడే ఘనతలు ఇస్తాడు దేవుడు. అక్కడే పక్కనే ఇస్తాడు దేవుడు. కానీ కొంచెం ఓర్చుకోవాలి, కొంచెం సహించుకోవాలి. కొంచెం దేవుడి వైపు చూస్తూ
సిగ్గుపరచదు. మన నిరీక్షణ సిగ్గుపరచదు. దేవుడు పిల్లలు అన్నాడు, నేను బాధ పొందిన దేశమందు దేవుడు నా ప్రతిపక్షాడు. అవునండి, ఎక్కడైతే తృణీకరించబడిందో లేదా ద్వేషించబడిందో లేక అక్కడే కనపరచబడింది. ఎవరి యూదులందరూ కూడా మరి అతం చేయబడే రోజు ఏర్పాటు చేసేసారు. అదే రోజు ఉత్సాహం, సంతోషం, శత్రువులను చంపడానికి అవకాశం కలిగింది. దేవుడి కార్యాలు చూడండి. దేవుడు చూడండి తన బిడ్డల పక్షంగా ఎలాంటి కార్యాలు చేస్తాడు. నీవు దేవుని పెట్టావు, దేవుని రెక్కలో కడబడిని పెట్టావు. నీకు తండ్రి ఆయన. ఈ లోక తల్లిదండ్రులు ఏమండి మరి ఈ లోక ప్రకారం చూస్తే వాళ్ళ నామకార్థాలు చెప్పాలండి, వాళ్ళంతంత మాత్రమే. కానీ నీకు జీవితాన్ని నిలబెట్టేది కట్టేది పరమ తండ్రి. ఆ తండ్రి మీద మీరు ఆధారపడండి, ఆ తండ్రి వైపు చూడండి. తల్లిదండ్రులారా మీరు కూడా నేను చెప్పే మాట ఏంటంటే తొందర పడద్దు, కొంచెం కనిపెట్టండి, ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి, ప్రభు చెప్తాను కనిపెట్టి ఆ ప్రకారం సాగండి. నేను పెళ్లి చేసుకుంటున్నట్లే గమనించండి. మీ కుటుంబాలు, మీ బిడ్డల కుటుంబాలు మీ కళ్ళ ముందు వర్ధిల్లుతుంటే, మీ కళ్ళ ముందు ఆశించబడుతుంటే, మీ కళ్ళ ముందు ఆనందం ఉంటే అంతకంటే మీకు ఏం కావాలి? తినకపోయినా పడిపెట్టిపోతుంది, తినకపోయినా ఆనందం వస్తుంది. మీ కళ్ళ ముందు ఈదుగా ఉంటే, మీ కళ్ళ ముందు ఏడుస్తూ ఉంటే, మీ కళ్ళ ముందు బాధతో ఉంటే, మీ కళ్ళ ముందు దిగులుతో ఉంటే, మీ కళ్ళ ముందు అయ్యోమయ్యలో ఉంటే మీకు ఏమైనా సంతోషమా? కాదండి. కాబట్టి పిల్లలు గమనించండి. ఒక దేవుడు మనకు చాలా మంది ఏంటంటే ఈ సిస్టమ్ ఇది కూడా మంచిది కాదని చెప్తున్నాను. అవునండి, ఎందుకంటే మన దేవుడు నమ్ముకున్నాం కదా, దేవుడు నమ్ముకున్నాం, దేవుడు పెళ్లి చేస్తారా? చేతమంది చేస్తాం. ఏమండి, అది దేవుడు వాళ్ళకి పూర్తి విరుద్ధం, అది దేవుడు వాళ్ళకి విరుద్ధం. అది అలా చేసిన దేవుడు పెళ్లి చేస్తూ ఉంటే ఆ పెద్దలు తీసుకెళ్ళి పెళ్లి చేస్తూ ఉంటే అర్థం కూడా మారుపరచ లేదు. మారుపరచ లేదు కాన్సెప్ట్ బరువుతో సొంతం ఏంటి? వాళ్ళు రక్షించబడ్డారండి, పెళ్లి కుట్టాడు రక్షించబడ్డారంటే ఆ ఇద్దరు కూడా అన్యులు చేసుకుందండి. కానీ చెప్పుకుంటానికి స్వాభం చాలా ఉంటాయి, కానీ వాక్య ప్రకారం మాత్రం అది ఏమాత్రం కూడా వాస్తవం కాదు. కాబట్టి పెళ్లి చేసుకోవాలండి దేవుళ్ళు, వాళ్ళ కష్టాలు రాలేదండి, వాళ్ళ బాధలు రాలేదు, వస్తాయి, శ్రమ వస్తాయని చెప్పాడు, బాధ వస్తాయని చెప్పాడు. కానీ ప్రభు ఉంటాడు, అన్ని చక్కబెడతాడు. ఆ తర్వాత నీకు ప్రమోషన్ ఇస్తాడు, ఆచరిస్తాడు, దీవిస్తాడు. కాబట్టి ఇంకా మరి ఈ మాటలు మరి కొంత వ్యక్తిగతమైనది మన జీవితానికి అవసరం అనుకుంటా. కాబట్టి దేవుడు మరి ప్రేరేపించాడు ఆ మాటలు. మరి వ్యక్తిగత నేను చెప్పలేను, వ్యక్తిగతని చెప్పి మీకు నేను శత్రువుని అవ్వలేను. నేను వ్యక్తిగత మీకు ఇష్టం లేకపోతే బాధపడతారు, నేను నాకు ఇష్టపడదు, మీరు బాధపడరు. ఇష్టమైతే కనుక మరి బాగుందంటారు, కానీ అలా కాబట్టి వ్యక్తిగతంగా చెప్పదలుచుకోలేదు. కాబట్టి వాక్య ప్రకారంగా వాక్యపూర్వకంగా చెప్తున్నారు. ఇష్టం ఉంటే తీసుకోండి, ఇష్టం లేకపోతే ఇష్టం చేసుకోండి. కానీ నేనేమంటలేదు, నేనేం చెప్పలేదు. సోమా గమనించండి, మీరు ఎలా చేసుకునే ప్రార్థన చేస్తాం, కానీ దేవుడు ఆలోచించాలి కదా. మన ప్రార్థన దేవుడు ఆలోచించాలి కదా. ఎంత ప్రార్థన చేస్తే ఎంత ఉపవాసం ఉంటే కనుక. కానీ మనం అంగీకారంగా ఉండాలి. ఆయనకు ఆయాసకరంగా మనం చేసి ఆయనకు ఆయాసం తెప్పించి ఉపవాసం ఉండి కన్నీళ్ళు కడితే వింటాడా? అది నా ప్రశ్న. అందుచేత వద్దు, ఆయన ఆయాసం తెప్పించవద్దు, ఆయన ఆనందం కలగజేద్దాం, ఆయన చిత్తాన్ని జరిగిద్దాం, ఆయన చిత్తంతో కనిపెడదాం. మీరు అలాగే మనము ఈ యాకోబు ఎవరి మామ ఏమండి లాభాలు చేసిన పొరపాట్లు మనం చేయొద్దాం. నిజంగా లేయ ఆ కాలంలో దేవుడి చరిత్ర, దేవుడు కలగజేస్తున్నాడు, దేవుడి మీద ఆధారపడింది ఏమండి. కానీ అంతలా ఎవరు సహిస్తారు, ఎవరు వచ్చుకోగలరు? ఆయన చేసిన పొరపాటుకి పిల్లలు ఎంతగా బలైపోయిందండి, ఆ బిడ్డ ఎంతగా నలిగిపోయిందండి, ఎంతగా తుడికరించబడుతుంటే, భర్త తుడికరిస్తుంటే ఏ భార్య అయినా సహిస్తుందా? ఏమండి, మరి చెల్లిని పెడితే చెల్లి కూడా తుడికరిస్తుంటుంటే ఎలాగైనా తట్టుకోగలుగునా? ఇది చెప్పలేని బాధ, చెప్పలేని గాయాలు, ఇది భరించలేని బాధ, మొయ్యలేని భారం. కానీ పిల్లగా ఇవన్నీ కూడా మరి తల్లిదండ్రులుగా మనం ఆలోచించేద్దాం. పెళ్లికి ఆలోచన పర్లేదు, కానివ్వండి 20 అయినా 30 అయినా 20 అయినా కానివ్వండి, అనుకున్నట్టు అనుకోండి. కానీ ఎప్పుడు రాకూడదు. అసలు నేను చెప్పాక 10 సంవత్సరాలైనా ఉంటానన్నాను, సంవత్సరం కూడా పెళ్లి అయిపోయింది. అంటే మన నిరీక్షణ ఉండాలి, మా దేవుడు సమర్థుడు, అగ్నిలో వేస్తా రక్షిస్తాడు. రక్షించకపోయినా అన్నట్టు, రక్షించకపోయినా నీ మాటని బొమ్మం ప్రాణాలు పోగొట్టుకుంటాం. దేవుడు కూడా ప్రాణాలు పోగొట్టుకుంటాం, కానీ మొత్తం అంటే మేమేమాత్రము కూడా మా ప్రాణాలు ముఖ్యం కాదు మా దేవుడి కంటే. అవునండి, అలా ఉండాలండి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఆయన కార్యాలు చేస్తారు. ప్రార్థన చేసుకుందామా? దేవుడి మాట గురించి ఆశీర్వదించుగా కలవచ్చండి. బట్టి మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషాలు ప్రార్థన చేస్తే ఆ 2 నిమిషాల్లో 10 కంప్లీట్ అయిపోయి ఒక 10 నిమిషాల్లో మనం కంప్లీట్ చేసుకోవచ్చు.